అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు పపువా న్యూ గినీ అనే ఒక దేశంలో ఉన్నాను. రాజధాని పోర్ట్ మోర్స్బే. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచి అనుభవాన్ని పొందాను ఇక్కడ మన మిత్రుడు శామ్యూల్ బ్రదర్ వలన. ఇవాళ మరొక ప్రదేశానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తబోతున్నాం. బయటికి ఒక 40-50 కిలోమీటర్లు ప్రయాణించి అది కూడా మనం తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తామని. మనాడే నన్ను సర్ప్రైజ్ చేస్తున్నాడు. సూపర్ ఉంటుందంట, స్వర్గంలో ఉన్నట్లు. నేను మెయిన్ రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నడవచ్చంట, ఇదేమి ప్రాబ్లం లేదంట. ఇది అఫీషియల్. రెండు వైపులా కార్లు వెళ్తున్నారు, రోడ్డు కనబడుతూ భలే అనిపిస్తుంది. నా వెనకాలే గమనించుకుంటే ఇదిగోండి, ఆ చివరన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది 1964లో కట్టారు. ఇక్కడ గవర్నమెంట్ పార్లమెంట్ బిల్డింగ్ అది. మనం చెప్పుకున్నాం కదా స్టోరీలో, ఆస్ట్రేలియా వాళ్ళు 1975 వరకు ఈ దేశాన్ని రూల్ చేశారు. అంటే వాళ్ళ టెరిటరీ లాగా ఉండేది. ఒకప్పుడు ఇది ఒక దేశం లాగా ఉండేది కాదు. వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి ఇది ఒక కంట్రీ అయింది, పపువా న్యూ గినీ. ఇక్కడ నుండి గమనిస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఆ పార్లమెంటు దాని కట్టిన నిర్మాణం మట్టికి వీళ్ళ కల్చర్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారంట ఆస్ట్రేలియన్స్ వాళ్ళు. అది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది చూడండి, ఒక హౌస్ ఆకారంలో. పైన కప్పు కూడా మనం చూసుకుంటే ఏదో ఒక జెట్ ప్లెయిన్ షేప్లో ఉంటుంది. చుట్టూతా కొండ ప్రాంతం, అలాగే ఆకాశంలో చూడొచ్చు. ఇప్పుడే మబ్బులు కనబడుతున్నాయి, మేబీ వాన పడొచ్చేమో. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడే. ఇక అన్ని విషయాలు పార్లమెంట్లోనూ ఈ ఆఫీస్లోనూ జరుగుతాయంట, డెసిషన్స్ అన్నీ. ఇంకా చాలా వరకు మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ నిర్మించారు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని. బయటికి ట్రావెల్ చేసేటప్పుడు మళ్ళీ ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది పడతామని చెప్పి ఇక్కడ డిఎఫ్సి అని ఉంటుంది. అంటే మనకి కేఎఫ్సి ఎలా ఉంటుందో అలాగా. ఇప్పుడు అదే రెస్టారెంట్ లోపలికి వెళ్ళి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ చికెన్ విత్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 రోజులకు ముందు ట్రై చేశాను ఇక్కడ. అది మన దగ్గర ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక మీలు. 2 మీల్స్ తీసుకున్నాం ఇద్దరం మేము. ఇవాళ ఎంటీగా ఉంది, చూస్తే లోపల ఎవరూ లేరు. నేను వచ్చిన రోజు చాలా బిజీగా ఉంది. ఇది స్టాఫ్ ఇక్కడ. హాయ్. నేను వేరే అడిగాను ఫుడ్, కానీ అది మెనూ చేంజ్ అయిపోయిందంట. అందుకే నాకు ఇప్పుడు ఇది సర్వ్ చేశారు. ఇక అది సాసు, చికెన్, వెజిటబుల్స్ కుక్ చేసి రైస్ అట్లా ఇచ్చి తింటూ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఈ డిఎఫ్సిలో. ఈ కంట్రీలో ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయాలనుకుంటే తప్పకుండా కారు ఉండాలని చెప్పే కదా. మన మిత్రుడి కారు ఇంకా రెడీ అవ్వాలా, రిపేర్లోనే ఉంది, రన్నింగ్లోనే. అందుకని ఇవాళ ఈ బ్లూ ట్యాక్సీ మాట్లాడుకుని మేము ఇప్పుడు ఒక బయటికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఆ పేరు కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. బ్రదర్, వేర్ వి ఆర్ గోయింగ్ టుడే? We will go to Sogeri today. What? Sogeri. We will. Nice place. It's where the waterfall. Okay. Some villages there along the way. Okay. The road was built by the Japanese in World War II. Oh, amazing. We can see many things. Yeah, they were building, bringing all the guns and things. I hear that time they carried guns. Correct. That's along the Sogeri road. Yeah. So most Australians and some other tourists, they use the coconut track. It's along that road as well. We'll see. Yeah. We'll see. Thank you. పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్కి వచ్చాము. పూమా అంట పెట్రోల్ బంక్, భలే ఉంది కదా. పీసీ చేస్తే మన పేరు వచ్చేస్తుంది, ఉమా అని. ఆ బ్లూ కార్ మందే, మనం హైర్ చేసుకున్న ట్యాక్సీ. డీజిల్ చాలా తక్కువ ఖరీదు ఉంది ఈ కంట్రీలో, కేవలం 84 రూపాయలు. పెట్రోల్ ఏమో 91 రూపాయలు. చాలా ఫన్ అనిపిస్తుంది ఇక్కడ ఈ కారులో. ఇలా ఈ కొండ మీద ప్రయాణిస్తున్నప్పుడు అలా రోడ్డు చూడండి, చాలా చిన్నగా, ఎంత నేరోగా ఉందో. ఇది ఒకప్పుడు జపాన్ వాళ్ళు నిర్మించారు ఈ దారిని. అప్పట్లో అమెరికా మీద యుద్ధం కూడా జరిగింది ఈ దేశంలో కూడా, పిఎన్జిలో. కొండ పైకి మనుషులు మోసుకుని వెళ్ళేవారు. అన్ని గన్నులు కానీ, మిషన్ గన్నులు, పెద్ద పెద్ద ట్యాంకులు, అన్నీ షెల్స్, ఇవన్నీ ఆ కొండ పైకి తీసుకెళ్ళి అక్కడి నుండి కిందకి బుల్లెట్లు వదిలేవారంట. అలా ఉంటే ఈ వీలుగా ఉంటుందని చెప్పి జపాన్ ప్లాన్. కానీ ఎలా అయినా కూడా ఓడిపోయారు వాళ్ళు. కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆగాము. ఆకాశంలో నుండి చూస్తున్నప్పుడు ఈ దట్టమైన అడవి అసలు కిందకి కనపడుతూ భలే అనిపిస్తుంది. ఈ కొండల మీద ప్రవహిస్తున్న నీరంతా ఏం చేశారంటే ఇక్కడ ఒక లేక్ లాగా కట్టారు, డ్యామ్ లాగా నిర్మించి ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు వాటర్. అవసరమైనప్పుడల్లా ఈ వాటర్ని కింద పోర్ట్ మోర్స్బే రాజధానికి పంపిస్తున్నారు. మెయిన్ వాటర్ సోర్స్ ఇక్కడి నుండే వెళ్తుందంట. మనం ఇప్పుడు సిటీలో వాడుకుంటున్న వాటర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ అని చెప్తున్నారు. ఇది మంచి నీరు, మనకు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా తాగేయచ్చంట. చుట్టూత ప్రకృతి ఎలా ఉందో చూడండి. అసలు కొండలు, పెద్ద పెద్ద కొండలు, జలపాతాలు, చాలా బాగా అనిపిస్తుంది.
దట్టమైన అడవి, అలాగే విషపూరితమైన పాములు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఈ అడవిల్లో చాలా పాములు ఉన్నాయంట. మెయిన్గా ఒక పాము పపువన్ బ్లాక్ అని పిలుస్తారు. అది కరిస్తే చాలు 15 నిమిషాల్లో మనుషులు చనిపోతారంట. అందుకని ఎక్కువగా ఇలాంటి ఫారెస్ట్లో తిరుగుతున్నప్పుడు ఈ లోకల్ ట్రైబ్స్ ఎప్పుడు వాళ్ళ చేతుల్లో కర్ర ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళే దారి చాలా నేరోగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా కూడా కిందకి వెళ్ళి పడిపోతాం. ఇదే కాకుండా ఇక్కడ చాలామంది దొంగలు కూడా అటాక్ చేస్తారు. కార్ల మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ అంతా చెడు ఉంటుందని చెప్పట్లేదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనకు మంచి వ్యక్తి దొరికారు కాబట్టి మనం చక్కగా అతని సాయంతో ఈ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేసి చూడగలుగుతున్నాం. భలే అనిపిస్తుంది అసలు ఈ కొండల మీద నడుస్తున్నప్పుడు. ఒకప్పుడు ఇక్కడ యుద్ధం జరిగిందంటే జపాన్ సైనికులు, అమెరికన్ సైనికులు కష్టపడుతూ రోడ్డు ఎలా ఉందో చూడండి. ఎంత ఎత్తు పైకి వచ్చామో గమనిస్తున్నారా మీకు? ఆ కింద లోయ చాలా కింద నుండి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాం సముద్రానికి. ఇప్పుడు మేము ఇక్కడ చూస్తే కొంతమంది ఈ అడవిలో గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళందరూ చూడవచ్చు అల్లం, అరటి, కొబ్బరి, చెరుకు, పపాయ, గోంగూర ఆకులు లాంటివి సేల్ చేస్తూ సర్వైవ్ అవుతున్నారు ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ బార్బిక్యూ కూడా చేస్తున్నారు. భలే ఒక డబ్బా ఉంటుంది కదా, 200 లీటర్ల డబ్బా, అది పనికిరాని డబ్బా తీసుకొచ్చి బొగ్గులు పెట్టి ఎట్లా కుక్ చేస్తున్నారు చూడండి. సాసేజ్, బనానా, ఏదో మీట్ అనుకుంటా, అన్నీ వెజిటేబుల్స్ పెట్టి ఉంది. భలే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద లోయ ఉంది నా ముందే. ఇదిగోండి నీరు ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నారా? కలర్ కూడా ఎంత చక్కగా కనబడుతుందో మనకి. ఫ్రెష్ వాటర్ అవి. ఆ స్ట్రీమ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో పైన కొండల నుండి. ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఇలాగ మెట్లు ఏర్పరిచారు. ఎంత ఒక 30 మెట్లు దిగితే చాలు మనకి చాలా క్లియర్గా వాటర్ ఫాల్ కనబడుతుందంట. చూద్దాం. ముందు పపువా బ్లాక్ పాము కనబడుతుందేమో భయపడుతున్నాను, చాలా డేంజరస్ అది. ఇప్పుడే ఫోటో కూడా చూశాను దాన్ని. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. డబల్ వాటర్ ఫాల్ ఇది. డ్రోన్ ఎగరవేస్తే కానీ మనకి ఆ అందం తెలియదు. బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ వాటర్ ఫాల్. అక్కడికి వెళ్ళి నుంచోవాలనిపిస్తుంది నాకు. ఆ పైకి వెళ్ళి చూద్దాం, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే అక్కడికి కూడా వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. ఇది చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్. 3 స్టెప్స్గా కిందకి వస్తుంది ఈ జలపాతం కొండల్లో నుండి. ఇప్పుడు మరొక వ్యూ పాయింట్కి వచ్చాను, అక్కడ కనపడట్లేదు సరిగ్గా అని చెప్పి బయటికి వచ్చేసాను. ఇప్పుడు అబ్బా సూపర్గా కనబడుతుంది. ఇప్పుడు నేను నుంచున్న ప్రదేశం అంతా కింద ప్రవహిస్తున్న నది కూడా, అలాగే జలపాతం కూడా. అక్కడికి వెళ్ళలేమని చెప్తున్నారు, చాలామందిని అడుగుతున్నాను. ఆ పైన ఉన్న టాప్ వ్యూ పాయింట్కి వెళ్ళాలని ఉందని. సూపర్ ఉంది కదా అసలు. ఒకప్పుడు మనుషులు 50,000 సంవత్సరాల నుండి ఈ అందమైన ప్రాంతంలో నివసించారంటే చూడండి, గ్రేట్ కదా అసలు. శామ్ బ్రదర్కి బాగా దాహం వేస్తుందంట, ఈ కొండ నీళ్ళే తాగుతాడంట. నా దగ్గర మినరల్ వాటర్ ఉన్నాయి, అవి ఇస్తుంటే తీసుకోవట్లేదు. హాయ్. వెళ్ళే దారిలో కూడా చూడవచ్చు ఈ ఫ్యామిలీ ఆ కార్లో ట్రావెల్ చేస్తూ ఆ పిల్లలందరూ ఇక్కడ నీళ్లు నింపుకుని బాటిల్లో చక్కగా మంచి నీళ్ళు తాగుతున్నారు. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఈ అడవిల్లో కొండ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే ఇలాంటి వ్యాన్లు వెళ్తుంటాయి. కావాలనుకుంటే పైకెక్కి కూడా మనం కూర్చొని మంచి అద్భుతంగా ఉంటుంది పైన కూర్చుంటే వ్యూ. కానీ చాలా అడ్వెంచరస్. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందో దొల్లుకుంటా వెళ్ళి కింద పడతాం లోయలో. అప్పట్లో చాలామంది ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు మరణించారు కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటూ 1942లో జరిగిన సంఘటన ఈ మాన్యుమెంట్ నిర్మించారు ఈ కొండపైన. అప్పట్లో జపాన్ వాళ్ళకి ఆ వారంతా జరిగింది ఈ కొండల మీద కూడా. చాలా వరకు ఎక్విప్మెంట్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మనం చెప్పుకున్న వాటర్ ఫాల్ పేరు సొగేరి కదా, ఈ పల్లెటూరు పేరు కూడా సొగేరి. ఇక్కడ ఏదో కానీ ఆటలు జరుగుతున్నాయి. వాళ్ళది ఫ్లోరీ కల్చర్ షో అంట, ఏదో కానీ ప్రమోటింగ్ నేటివ్ ప్లాంట్స్ అండ్ బ్లూమ్స్ అంట. అది వాళ్ళ నేటివ్ ప్లాంట్స్ అంతా ఇక్కడ రైట్ సైడ్లో పెట్టి లోపల పిల్లలకి గేమ్స్ ఆడిస్తూ వాళ్ళు చేశారు ఈ చిన్న పల్లెటూరులో కూడా. వీళ్ళు చెప్పినట్లుగానే ఈ నేటివ్ ప్లాంట్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్
ఈ అడవిలో దొరికేవి చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఇక్కడ పెట్టారో డిస్ప్లేలో. భలే ఉన్నాయి కదా రకరకాల ఫ్లవర్స్. ఇక్కడైతే ఇక్కడ దొరికే వాటితో బుకేస్ కూడా చేశారు, ఇంకా అందాన్ని తీసుకొచ్చింది. సూపర్ ఉంది. మన ఇండియాలో నేను ఈ ఒక్క ఫ్లవర్ని చూశాను, ఈ ఫ్లవర్ని కూడా చూశాను, ఇది కూడా చూశాను, మిగతావి చూడాల. వావ్, ఇదైతే చూడండి, నేను ఏదో ఒక ప్లాస్టిక్ చూస్తున్నట్లుంది కానీ ఇది నిజంగా అనిపించలే, కానీ నిజమైన పూలు ఇవన్నీ. ఇక్కడేమో బతుకమ్మ చెట్టు పూలు కూడా ఉన్నట్టున్నాయి. ఇది చాలా మంచి విషయం కూడా. ఈ అడవిలో దొరికేవి నేచర్కి సంబంధించినవి ఇక్కడ మొత్తం డిస్ప్లేలో పెట్టి ఇలాగా ఒక ఈవెంట్ జరపడం చాలా బాగా అనిపిస్తుంది. అరటి పళ్ళు పెట్టారు, ఇదిగోండి కర్రపెండలం పెట్టారు, ఇంకా కొన్ని చెట్లు పెట్టారు, మరియు ఎదురు బొంగులతో తయారు చేసిన చూడండి టేబుల్ ఎట్లా ఉందో, సూపర్ ఉంది కదా. దాని మీద సోఫా అంతా కూడా సెట్ చేసుకుంటారు. చాలా ఇలాంటిది నా చిన్నప్పుడు కూడా చూశాను. మన భారతదేశంలో కూడా చాలామంది చేసేవారు ఎదురు బొంగులతో ఇలాగా కుర్చీలు, గుర్తుందా మీకు? ఏదో కానీ పిల్లలతో మంచిగా ఆటలు పెట్టారు. ఇటువైపు అటువైపు యువతల పక్కన 4 పరిగెడుతున్నారు, కర్రలు అందిస్తున్నారంట చూడండి. మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇతను బాగుంది కదా. ఈ గేమ్ చాలా బాగా నచ్చింది నాకు. ఎవరు లాస్ట్లో ఉంటారో, కర్ర తీసుకొస్తారో, ఫినిష్ చేస్తారో ఈ లైన్లో, వాళ్ళే విన్నర్ అవుతారు. నాకు అనిపిస్తుంది ఈ ఫస్ట్ లైన్ వాళ్ళు విన్ అవుతారు. వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఓహా, రేసు గుర్రంలాగా పరిగెడుతున్నారు కుర్రాళ్ళు మటుకి. బుడ్డాడు చూడండి అంటున్నాడు, ఆడికి 3 ఏళ్ళ వయసు ఉంటాయేమో బుడ్డాడు. జపాన్ వాళ్ళు నిర్మించినవి ఇంకా ఉన్నాయంటే నాకు షాకింగ్గా అనిపిస్తుంది. చూడండి 80 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది 2వ ప్రపంచ యుద్ధం. ఈ బ్రిడ్జ్ కూడా అప్పుడు నిర్మించారంట ఈ నదులు దాటడానికి. కింద చూశారు కదా ఐరన్ మెటల్, ఎంత పెద్ద ఐరన్ మెటల్ వేశారు యువతల నుండి అవతల పక్కకి. ఇప్పుడు దాకా అక్కడ చాలామంది పిల్లలందరూ స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఒక అతను చూడవచ్చు, ఈ అడవిలో దొరికే చిలక ఉంటుంది కదా, ఆ చిలకని పట్టుకొని ఇక్కడ వచ్చిన టూరిస్ట్ అందరికీ చూపిస్తూ ఇక డబ్బులు సంపాదిస్తున్నారు. తెల్లగా ఉండే చిలక ఎలా అయిపోయిందో చూడండి, దాని రంగు పూర్తిగా మారిపోయింది. దారిలో వెళ్తున్నప్పుడు మరికొన్ని ఐరన్ బ్రిడ్జెస్ మనకి కనబడ్డాయి. ఇది న్యూ బ్రిడ్జ్ నిర్మించుకున్నారు వీళ్ళు, కానీ దీని పక్కనే ఒకప్పుడు జపాన్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జ్ ఇది. చూడండి ఎలా ఉందో, వుడెన్ బ్రిడ్జ్. చాలా ప్రమాదం కూడా దీని మీద నడవటం కూడా, ఎందుకంటే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మేబీ మధ్యలో సమయంలో ఈ చక్కలు మార్చి ఉండొచ్చు. కింద మట్టికి ఐరన్, ఫుల్ ఐరన్ గ్రిల్, అటు 2 పోల్స్ ఇటు 2 పోల్స్ పెట్టి ఫిక్స్ చేసి దీన్ని నిర్మించి పెద్ద పెద్ద మిషన్ గన్స్ అంతా వీటి మీదుగా తీసుకువెళ్ళారు. ఈ నిర్మించడమేమో కానీ అసలు ఆ గన్నులు మోసే చాలామంది చనిపోయారేమో అనిపిస్తుంది. అప్పట్లో ఎవరికి లెక్క అనేది తెలియదు కదా కరెక్ట్గా, ఎంత పెద్ద లోయో చూడండి. ఇప్పుడు నీరే లేదు మరి ఎందుకనో ఈ దారిలో, ఈ కొండల్లో బాగా వానలు పడ్డప్పుడే ప్రవహిస్తుంది అనుకుంటా ఇటువైపు నీరు. ఈ బ్రిడ్జ్ పక్కనే మనకి పిఎన్జి పవర్ లిమిటెడ్ ఉంటుంది. మెయిన్గా పవర్ సప్లై ఇక్కడ నుండే పోర్ట్ మోర్స్బేకి వెళ్తుందంట. పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయి, ఆ వాటర్ ద్వారా వీళ్ళు ఇక్కడ పవర్ జనరేట్ చేస్తున్నారు. ఈ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మెయిన్గా అసలు ఈ హౌస్ చూసి చాలా బాగా అనిపించింది నాకు. ఈ హౌస్ తనదే అంట. వాట్స్ యువర్ నేమ్? రెక్స్. రెడ్స్? థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గుడ్. వారిదేనంట, వారు పర్మిషన్ ఇచ్చారు నాకు. అట్లాగే మన మిత్రులు కూడా తీసుకున్నారు. భలే చక్కగా వాళ్ళ అన్నయ్య స్పాన్సర్ చేశారంట ఈ ప్రదేశాన్ని. తనకి చుట్టూ గ్రిల్ కూడా వేసుకుని సూపర్గా ఉంది. వారి బ్రదర్ వచ్చేమో ఇందాక మనం పవర్ డిపార్ట్మెంట్ చూసుకున్నాం కదా, పిఎన్జి పవర్, దాంట్లో వర్క్ చేస్తున్నారంట. ఒక్కసారి ఆ బ్యూటిఫుల్గా ఉండే అందమైన ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి బ్రదర్ మట్టికి చాలా అందంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి ముందు పూల మొక్కలు ఎలా పెట్టుకున్నారో చూడండి, రకరకాల పూల మొక్కలు. ఒక మాట అడిగాను, ఈ ఇల్లు నిర్మించడానికి మీకు ఎంత అయింది అంటే తను ఏమన్నారు తెలుసా? అసలు ఏం అవ్వలేదని చెప్పచ్చు, అన్నీ నాకు అడవిలో దొరికినాయి, అవి నరికి తెచ్చుకొని చేసుకున్నాను అంతే. చుట్టూత గ్రిల్కి మట్టికి ఒక $400 వరకు అయిందంట ఖర్చు. అది వాళ్ళ అన్నయ్య చూసుకున్నారంట ఈ ల్యాండ్కి. ఇదంతా వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నారట. చూడండి, చేతి పని తప్ప ఇంకా మనిషి కూలి తప్ప ఏమీ ఖర్చు పెట్టకుండా ఒక అందమైన ఇల్లుని ఈ అద్భుతమైన కొండ ప్రాంతంలో నిర్మించుకున్నారు. ఈ ల్యాండ్ అంతా వీళ్ళదేనంట. వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఇచ్చారని చెప్తున్నారు. ఎలా ఉందో చూడండి, అరటి చెట్లు, ఇంకా కొంచెం వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. ఇంటికి రోడ్డుకి అవతల పక్కనంతా మనం గమనించుకుంటే వీళ్ళు రోజువారీ తినే ఆహారంలో
పంకిన్ కూడా బాగా ఇష్టపడతారు, అంటే గుమ్మడికాయ. ఇదిగోండి, గుమ్మడికాయ తింటే చాలా మంచిదని మా ఇంట్లో మా మదర్ చెప్తూ ఉంటారు ఎప్పుడు. వాట్సాప్ బ్రదర్, యు ఆర్ స్టిల్ అవుట్ సైడ్, వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకని వదులుకుంటారు? ఆయన నా దగ్గర ఉండి పారిపోయారు చాలా దూరం. లోపల కుక్కలు ఉన్నాయంట, ఆయనకి కుక్కలంటే చాలా భయం అంట, అందుకని సైలెంట్గా వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా. అదే అడుగుతున్నాను, మరి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి నువ్వు? నాకు కూడా కుక్కలంటే భయం అని అన్నాను. వై యూ నాట్ టోల్డ్ మీ బ్రో? ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాగ్స్, వై యూ నాట్ టోల్డ్ మీ అండ్ సైలెంట్లీ యూ వెంట్ అవుట్? ఆల్రెడీ కట్టేసే ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచొని ఉన్నాము. అందమైన హౌస్ లోపలికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇలాగా సోలార్ ప్లేట్ బట్టి యూజ్ చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో ఒక చిన్న బల్బు వెలగటానికి, గడ్డి కట్ చేసుకోవడానికి మరి వాళ్ళ అన్నయ్యే ఇదిగోండి మిషన్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. చక్కగా వీళ్ళ ల్యాండ్ కూడా సూపర్ ఉంది కదా అసలు. చూడండి, స్వర్గలోకంలో వీళ్ళు నివసిస్తున్నారు, ఏ బాధ లేకుండా. అంతా చూడండి, చెట్లు, ఎదురు బొంగు కర్రలు, అంతే. వీళ్ళు వంట ఇల్లు ఎలా ఉందో చూడొచ్చు. ఇది వాళ్ళ వంట ఇల్లు ఇక్కడే. మళ్ళీ కింద కట్టెలు కదా కాలిపోతాయి అని చెప్పి ఒక రేకు పెట్టుకున్నారు. రేకు పైన ఇట్లా పెట్టుకున్నారు చూడండి, పొయ్య బాగుంది. ఒక 4 గిన్నెలు, అంతే. ప్లైవుడ్ దొరుకుతుందిగా, చక్కగా ప్లైవుడ్ తెచ్చుకుని ఒక ఫ్లోర్ లాగా పరుచుకున్నారు. కింద ఫ్లోరింగ్ అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. బొంత ఇదిగోండి లైట్, మరియు వాళ్ళు నేసే మ్యాట్ కూడా చూడొచ్చు, చాలా స్పెషల్ మ్యాట్ ఇది. ఆ కలర్స్ కూడా ఎలా వాడారో చూడండి, న్యాచురల్ కలర్స్. వీళ్ళ పూర్వీకుల నుండి వచ్చినవి అన్నీ అలవాట్లు. కంట్రీ 97% వరకు ఇక క్రిస్టియానిటీని ఫాలో అవుతుందని చెప్పాం కదా. ఇదిగోండి బైబిల్ బుక్, ఇవి బైబిల్ బుక్, ఇది కూడా బైబిలే. చాలా హ్యాపీ అనిపించింది. లోపల నుండి బయటకు వచ్చేప్పుడు ఇలా ఉంది నా పరిస్థితి. జాగ్రత్తగా మెట్లు దిగి వస్తున్నాను. అలాగే ఒకసారి మన మిత్రుడు ఏ వ్యవసాయం చేస్తున్నాడో కూడా కొండల్లో చూద్దాం అక్కడికి వెళ్ళి. దేశంలో కూడా అంతే, ఎక్కువ మంది నిక్కర్లు, టీషర్ట్లు, ఇక అంతే. చాలా వరకు వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంటి ముందే ఒక పెద్ద బండ కొండ రాయి ఉంది, బాగుంది భలే చూడటానికి వీళ్ళ ఇంటి ముందు. మిత్రుడిని అడిగాను, మీరు ఏ వ్యవసాయం చేస్తున్నారు ఈ కొండల్లో అంటే, నన్ను తీసుకెళ్ళి మరి చూపిస్తున్నారు. ఇక్కడ చాలా వరకు మంచిగా గత 6 నెలల నుండి వాన పడుతుంది. వీళ్ళకి వానలకి అసలు ఇబ్బంది లేదు వాటర్కి, కానీ దోమలు పీకుతాయనే భయం ఈ పొలాల్లోకి వచ్చినప్పుడు. బాగా కసావా, ఇదిగోండి కసావా మొక్కలు కనబడుతున్నాయి స్టార్టింగ్లోనే. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలియజేశారు, రాజేష్ బ్రో వాళ్ళు. బనానా అసలు బర్త్ ప్లేస్ వచ్చి ఇదేనంట, అందుకనే ఇక్కడ మనం ఇన్ని అరటి మొక్కలు చూసుకోవచ్చు. ఈ విషయం ఎంతవరకు నిజమని చెప్పి నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే, మలై పెనిన్సులా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూ గిని ఈ ప్రదేశాలు బర్త్ ప్లేస్ అన్నట్లుగా వచ్చింది ఇన్ఫర్మేషన్. అరటి చెట్లు కిందంతా మనం చూసుకుంటే స్వీట్ పొటాటో చూడండి, ఆ స్వీట్ పొటాటో మొక్కల మీదే నడుచుకుంటూ వెళ్తున్నాము. తారో చూశారు కదా, ఇలా పెసిఫిక్ కంట్రీస్లో మనం తిరిగేటప్పుడు చాలా వరకు ఈ మొక్కలే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ భూమి మీద చాలా చక్కగా పెరుగుతున్నాయి అవి. ఇవి లైక్ తారో ఓకే. చాలా వరకు బుష్గా ఉంది చూడండి, అంటే అడవి. ఒకప్పుడు అడవిది, ఇంకా ఇదంతా నరికి ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారంట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక ఈ ప్రాంతం అంతా కూడా మొక్కలు నాటుతానని చెప్తున్నారు. టైం పడుతుంది. వీళ్ళంతా కూలోళ్ళని పెట్టి చేసుకోరు, వాళ్ళ సొంతంగానే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తినటానికి సరిపడా. ఈ రైతులకి అసలు ఇబ్బందే లేదు చూడండి, ఫుడ్కి అంతా అడవిలోనే దొరుకుతుంది చక్కగా. వీళ్ళు అదే చెప్తున్నారు, అసలు వీళ్ళ పూర్వీకులు మొట్టమొదట ఫుడ్ వచ్చి అరటిపండు, చేపలు ఇవేనంట. పూర్వం 20-30 ఏళ్ళ సంవత్సరాల క్రితం. చాలా తరతరాలు మరి స్టోరీలు ఎలా వచ్చినాయో కానీ వీళ్ళకి ఆ తర్వాతే తారో తినటం మరియు చిలకడ దుంప తినటం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. వాటర్ అంటే కొండల్లో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, స్ప్రింగ్ వాటర్. అది తాగుతూ సర్వైవ్ అవుతూ ఉంటారు ఇక్కడ మనుషులంతా. దారిలో ప్రయాణిస్తూ మరొక ప్రదేశంలో ఆగాలనిపించింది. అక్కడ చూడండి ఎంతమంది పిల్లలు గజ ఈతగాళ్ళు అయి ఉండొచ్చు. యువతల నుండి అవతలకి, అవతల నుండి యువతలకి చక్కగా ఆడుకుంటూ మంచి సమయాన్ని గడుపుతున్నారు. ఇక్కడ గిరిజన ప్రజలందరూ ఉంటారు కదా ఈ నది ఒడ్డున, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బట్టలు వాష్ చేసుకుంటూ ఇలాగా ఇది
ఇలా ఉండేది లైఫ్ ఇక్కడ మనం చూసుకుంటే. సూపర్ అనిపిస్తుంది కదా, నది కూడా అలాగా ప్రవహించడం ఈ అడవుల్లో. ఈ పిల్లలు అవతల పక్కకి ఈదుకుంటా వెళ్ళి చక్కగా ఆడుకొని వస్తున్నారు. చాలామంది జనం ఉన్నారు ఇక్కడ నివసించే వాళ్ళు. వీళ్ళు ఆ పిల్లవాడు అక్కడ జంప్ చేస్తున్నాడు. ఎంత డీప్ ఉందో చూడండి, కనీసం 4-5 అడుగులు డీప్ ఉందనుకుంటా, మరి అంతకన్నా ఎక్కువ. మళ్ళీ తను ఫ్లోట్ అవుతున్నాడు పైకి. దానికి ఈత బాగా వచ్చనుకుంటా. ఎంజాయ్ చేస్తున్నారు చూడండి లోకల్ పపువన్ ప్రజలు. సూపర్గా డ్యాన్స్ వేస్తూ అదరగొట్టారు పిల్లలు. ఇదిగోండి ఇంకా చాలామంది ఉన్నారు జనం ఇక్కడ. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ కొన్ని పాతపడ్డ ఏరోప్లైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనబడుతున్నది ఎయిర్ నిగుని ఎయిర్లైన్స్. అప్పట్లో 1996లో మైకేల్ జాక్సన్ వరల్డ్ టూర్ చేస్తున్నప్పుడు ఈ ప్లెయిన్ హైర్ చేసుకున్నారంట. కొన్ని రోజులు దీనిలో ట్రావెల్ చేశారంట. తర్వాత ఇక ఇది పాతపడిపోవడం వల్ల దీన్ని తీసుకొచ్చి పక్కన పడేశారు. బాగుంది కదా స్టోరీ. ఈ దేశంలో వరల్డ్ వార్ 2లో చాలామంది మరణించారని చెప్పుకున్నాం కదా, 2,16,000 మంది పైన. కానీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి కొంతమందికి మటుకి ఇక్కడ ఒక సెమెట్రీ నిర్మించారు, వార్ సెమెట్రీ. ఈ సెమెట్రీలో ఆస్ట్రేలియన్స్, PNG పపువా పీపుల్, అమెరికన్స్, జపనీస్ అందరూ ఉంటారంట. ఈ దేశం మొత్తంలో ఒకే ఒక్క ఫ్లైఓవర్ ఉందంట. అదిగోండి ఎదురుగా కనబడుతున్న ఫ్లైఓవర్ అదే. ఆ ఫ్లైఓవర్ మనకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి కొంచెం సిటీకి కనెక్ట్ అయి ఉంటుంది. దాని కింద నుండి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్కి దగ్గరలోనే మన మిత్రుడు ఉండేది. కొన్ని ప్రదేశాల్లో రోడ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. కొన్ని రోడ్స్ ఏమో చైనా వాళ్ళు వీళ్ళకి బిల్డ్ చేశారు. ఇక్కడ SP బీర్ అని చెప్పి ఉందంట, చాలా ఫేమస్ అంట. ఈ దేశంలోనే చాలా పెద్ద కంపెనీ అని కూడా చెప్తున్నారు, బీర్ కంపెనీ. సౌత్ పెసిఫిక్ బీర్ అంట ఇది. దీంట్లోనే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఆపోజిట్లో చిల్లర్ అని చెప్పి ఒక లెమన్ వేసి ఉంది. చాలా ఫేవరెట్ బీర్ అంట ఇక్కడ లోకల్స్కి. సిటీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక రాయి చూపించి వీళ్ళ నమ్మకాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడో నుండి నమ్ముతున్నారంట. ఇక్కడ నుండి సముద్రం కనీసం ఒక 700-800 మీటర్లు దిగువన ఉంది. ఈ దిగువన ఉన్న ఆ సముద్రంలోకి ఈ రాయిని ఇక్కడ నుండి అప్పుడున్న జనాలు నెట్టేశారంట. నెట్టేస్తే మళ్ళీ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ సముద్రంలో పడిపోయిన రాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంట. వింటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా స్టోరీ. కానీ ఇది ఒకసారి జరగలేదు, 5 సార్లు జరిగిందంట. ఇక అలసిపోయి దీన్ని ఇక నెట్టకుండా అలాగే ఉంచేసి ఇదిగోండి చుట్టూతా మొక్కలు పెట్టి ఒక టూరిస్ట్ స్పాట్ చేశారు. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ అంతా కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పట్లో రాళ్ళకి ప్రాణం ఉంటుంది అంటారు, అది నిజమేనేమోని అనుకుంటున్నాను. ఇదిగోండి సముద్రంలో పడిపోయిన రాయి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం ఏంటా అని. సముద్రం చూసారు కదా ఎక్కడో ఉంది ఆ చివరన. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గరికి వచ్చి ఎంతమంది కుర్రాళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు చూడండి, రగ్బీ. చాలామంది జనం ఉన్నారు ఇక్కడ. యంగ్ జనరేషన్ బాగా ఉంది. మరి ఏమవుద్దో కానీ ఫ్యూచర్ అసలు పాపం ఈ కంట్రీ. ఇప్పుడే శామ్ వాళ్ళ మిస్సెస్ నాకు చక్కగా మంచి భోజనం కుక్ చేసి పెట్టారు. దీన్ని తినోలా అని పిలుస్తారంట ఈ డిష్ని. చూడండి భలే ఉంది కదా. ఏంటి అసలు ఇది? దోసకాయ అనుకుంటున్నాను, దోసకాయ. కానీ అలాగే ఇక్కడ చికెన్ చక్కగా బాయిల్ చేసి ఆకులు, ఆ సూపు చాలా టేస్టీగా ఉంది. వాళ్ళ దేశంలో ఫిలిప్పీన్స్లో ఎవరైనా అనారోగ్య పాలైనప్పుడు ఈ డిష్ తింటారంట. ఈ డిష్ తింటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారని వాళ్ళ నమ్మకం. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇది పపాయ ముక్కలంట. అలాగే ఈ ఆకు కనబడుతుంది చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ కనిపెట్టలేకపోయా, చెప్పిన తర్వాత అర్థమైంది నాకు. పచ్చిమిర్చి చెట్లు ఉంటాయి కదా, ఆ లీఫ్ అంట ఇది. ఇదిగోండి ఇప్పుడు దగ్గరగా చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉండొచ్చు. విచిత్రంగా ఉంది కదా డిష్ మట్టుకి. మంచిగా తినేసాను. మన మిత్రుడు నాకు ఇచ్చిన రూమ్లోకి వచ్చేసాను. ఇప్పుడే వీడియో అంతా ఎడిట్ చేసి ఇక అప్లోడ్ చేయడమే లేట్. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇవాళ కొండల్లో అసలు చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. అలా అక్కడ జీవన విధానం కూడా ఎలా ఉంటుందని కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ దేశంలో. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.